యుద్ధం యెహోవాదిగా. ఆయన చూసుకుంటాడు ఏదున్నా కూడా, ఆయన జరిగిస్తాడు ఏదున్నా కూడా. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, తొందరపడకండి విశ్వాసులారా, తొందరపడకండి. వాక్యపక్షమని నిలబడిన వాళ్ళారా, తొందరపడకండి. అంతా ఆయన చూసుకుంటాడు. విత్తే సమయం ఒకటి ఉంటుంది, కోసే సమయం ఒకటి ఉంటుంది, కట్టే సమయం ఒకటి ఉంటుంది, కూల్చబడే సమయం ఒకటి ఉంటుంది, నవ్వే సమయం ఒకటి ఉంటుంది, ఏడ్చే సమయం ఒకటి ఉంటుంది. అలా ఉన్న బైబిల్ ప్రతిదానికి సమయం కలదన్నాడు. ఇప్పుడు శత్రు సమయం చెలరేగని శత్రు సమయం చెలరేగని ఆగు. నీకేం జరుగుతుందో చూడిగా. శత్రువుని ఎలా ఓడిస్తాడో చూడు. శత్రువుని ఎలా శీఘ్రముగా నీ కాళ్ళ క్రింద అనగదొరుకుతాడో చూడు. వాడు ఆల్రెడీ యేసుక్రీస్తు కాళ్ళ క్రింద అనగదొరకబడ్డాడు. ఆయన చిత కొట్టేశాడు వాని తలను సిలువలో. కరెక్టేనా? వాడు ఓడిపోయిన శత్రువు. నువ్వు యుద్ధం చేస్తుంది ఓడిపోయిన శత్రువుతో. విచిత్రం ఏంటంటే వాడు యేసుక్రీస్తుతో మాత్రమే ఓడిపోలేదు, నీతో కూడా. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వాడిని ఓడగొడుతున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఆయనలోనే ఉన్నావు. నువ్వు ఎక్కడో లేవు, ఆయనలోనే ఉన్నావు. ఇప్పుడు బయటికి వచ్చి ఓడగొడతావు అంతే. ఓడిపోయిన శత్రువుతో, నీతోనూ యేసుక్రీస్తుతోనూ ఓడిపోయిన శత్రువుతో యుద్ధం చేస్తాను. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యముగా ఉండు. వాక్యములా ధైర్యం వహించుండు. హల్లెలూయా. నీ పక్షమున దేవుడు ఉంటాడు. నువ్వు దేవుని పక్షమునుండు, వాక్య పక్షమునుండు, దేవుడు నీ పక్షమునుంటాడు. నువ్వు వాక్యానికి విరోధంగా ఉంటే దేవుడు నీకు విరోధంగా ఉంటాడు. ఒకటే గుర్తుంచుకోండి, వాక్య పక్షమున ఉండు, వాక్యము నీతో ఉంటుంది, వాక్యం నీ పక్షమున ఉంటుంది. నువ్వు వాక్యానికి విరోధంగా ఉండు, వాక్యానికి విరోధంగా ఉన్నందుకు వాక్యం నీకు విరోధంగా ఉంటాడు. వాక్యం ఎవరంటే దేవుడు. అందుకే మనం చేయాల్సింది ఒకటే, నేను వాక్య పక్షమున ఉన్నాను. ఎస్, నేను వాక్య పక్షమున నిలబడుతున్నా, నేను వాక్య పక్షమున ఉన్నా. అంతే. ఇక చూడు, దేవుడు నీ పక్షమున ఎట్లుంటాడో. శత్రువుల నోర్లను ఎలా మోయిస్తాడో చూడు, శత్రువులను ఎలా ఓడిస్తాడో చూడు. ఆమెనంటారా? నువ్వు కత్తిపట్టాల్సిన అవసరం లేదు. నువ్వు పట్టుకోవాల్సిందంతా వాక్య ఖడ్గాని, నువ్వు కలిగి ఉండాల్సిందంతా రక్షణ అనే శిరస్త్రాన్ని, నువ్వు కలిగి ఉండాల్సిందంత సర్వాంగ కవచమును, సత్యమనే దట్టిని కట్టుకొని ఉండాలి, మైమరువును తొడుక్కొని ఉండాలి, అదిగో సమాధాన సువార్తనే జోడిని కడుక్కొని ఉండాలి. వింటున్నారా? చేతిలో రెండంచులు గల వాడైన కటకం ఉండాలి, మరియు విశ్వాసమైన డాల్ ఉండాలి. అంతే. యుద్ధం అంతా ఆయన చేస్తాడు. నీ పక్షము నుండి యుద్ధం అంతా ఆయన చేస్తాడు. ఇవి కనుక నీకుంటే ఆత్మ సంబంధంగా, ఇది కనుక నీకు ఆత్మ సంబంధంగా ఈ ఆయుధనకరణ అంతా కూడా, ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా నీకుంటే కనుక, ఇక నీ పక్షమైన యుద్ధం చేసేది ఎవరంటే ఆయనే. నువ్వు కేవలం నిలబడి చూస్తూ ఉంటే నీ శత్రువు నీ ముందు ఓడిపోతూ ఉంటాడు. నీ శత్రువు నీ ముందు సిగ్గుపరచబడతా ఉంటాడు. నీ శత్రువు నీ ముందు నశించిపోతూ ఉంటాడు. ఏం చేసేది లేదు అక్కడ. ప్రేమైన దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోండి, మనం యుద్ధంలో ఉన్నాం. ఈ వధువు మనసులో కూడా వాడు ఓడిపోవాల్సిందే. ఈ వధువు జీవితంలో కూడా ఓడిపోవాల్సింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, వాడు ఫస్ట్ యుద్ధం చేసేది మనసులో. ఇక్కడ నువ్వు గెలిచినవనుకోవాన్ని, వాడెవడు? అవిశ్వాసం. వాక్యం పైన అవిశ్వాసం. దేవుడెవరు? విశ్వాసం. వాక్యం పైన విశ్వాసం. ఇప్పుడు ఇక్కడ వాక్యం పైన విశ్వాసంతో వాక్యంపై ఉన్న అవిశ్వాసాన్ని గెలిచినవనుకో, జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఏదైతే మనసులో జరుగుతున్నదో అదే జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఓడిపోయినవనుకో, ఇక్కడ కూడా జరుగుతూ ఉంటుంది. అందుకే చాలామంది విశ్వాసులు ఓడిపోవడానికి కారణం ఏంటో చెప్పాలా నేను? ముందు వాళ్ళు మనసులో ఓడిపోతున్నారు. అంటే వాక్యం పైన విశ్వాసం ఉంచలేకపోతున్నారు. అవిశ్వాసం వారిని వాక్యాన్ని నమ్మకుండా చేస్తుంది, వాక్యాన్ని విశ్వసించకుండా చేస్తుంది అవిశ్వాసం. అందుకే వాళ్ళ జీవితంలో ఓడిపోతున్నారు. వాళ్ళు ఒక్కసారి వాక్యాన్ని నమ్మడం మొదలుపెట్టిననుకో, మనసులో విశ్వాసం ప్రారంభించాలనుకో, మనసులో అవిశ్వాసాన్ని జయించాలనుకో, జీవితంలో కూడా జయం మొదలవుతుంది అక్కడ. అది నిజం. అది అందుకే ప్రవక్త అన్నాడు, ఇప్పుడు శత్రువు అటాక్ చేస్తున్నది ఎక్కడ అంటే, వాని యుద్ధరంగం ఏదంటే మానవుని మనసులో మొదలైంది యుద్ధం ఇప్పుడు. కానీ నువ్వు అందులోనే జయించు. ఒకటే చెప్పు, నీకు అవిశ్వాసం వచ్చినప్పుడల్లా, ప్రవక్త అన్నాడు ఇలా, నీకు అవిశ్వాసం అనిపించినప్పుడల్లా వాక్యాన్ని నమ్మకుండా అపవాది ఏదో ఒకటి తీసుకొచ్చి నీ మనసులో, ఏదో పరిస్థితులు తీసుకొచ్చి, శోధనలు తీసుకొచ్చి,
ఏదో తీసుకొచ్చి నేను అవిశ్వాసం తీసుకొచ్చినప్పుడల్లా ఒకటే అన్నాడు ఆయన, నువ్వు వెంటనే ఆయన బలిపీఠం దగ్గరికి వెళ్ళు, నువ్వు వెంటనే ప్రార్థనలోకి వెళ్ళు. ప్రభువా, నన్ను ఈ అవిశ్వాసము నుండి కాపాడు ప్రభువా, నాకు ఈ అవిశ్వాసము నుండి విడుదలివ్వు ప్రభువా, నీ వాక్యాన్ని పూర్తిగా నమ్మే కృపనివ్వు దేవా. ఎందుకంటే ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధమై ఉన్నది. ఆ ఆయుధం ద్వారా నీ మనస్సులో వాక్యంపై ఉన్న అవిశ్వాసాన్ని జయించగలుగుతావు. అప్పుడు నీకు ధైర్యం వస్తుంది. విశ్వాసం వచ్చినప్పుడు, విశ్వాసం ధైర్యాన్ని ఇస్తుంది, అవిశ్వాసం పిరికితనాన్ని ఇస్తుంది. పిరికితనం అపవాది, ధైర్యం దేవుడు. ఏ విషయంలో? వాక్య విషయంలో. వాక్యాన్ని నమ్ముడుతోనే నీకు ధైర్యం వస్తుంది. అప్పుడు నువ్వు అంటావు, అపవాది నువ్వు నన్ను ఏం చేయలేవు, నువ్వేమి తీసుకొచ్చినా నా జీవితంలో, ఎన్ని తుఫాన్లు తీసుకొచ్చినా నువ్వు నన్ను ఏం చేయలేవురా, నువ్వు ఓడిపోయిన శత్రువి, నేను ఈ వాక్యాన్ని నమ్ముతున్నా నేను, కాబట్టి నేను గెలుస్తాను అంతే. గుర్తుంచుకో ఈ మాట. విశ్వాసం కలుగున్నప్పుడు నీకు ధైర్యం కలుగుతుంది. అందుకే ఎప్పుడు యేసుక్రీస్తు భయపడకుడి, ధైర్యము తెచ్చుకొనుడి, అది నేనే అని, అది నేనే, భయపడకుడి, ధైర్యం తెచ్చుకొనడి, అది నేనే. ఎందుకు? వాళ్ళు 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 భయంలో ఉన్నారు, వాళ్ళు పిరికితనంలో ఉన్నారు. అందుకని భయపడకుడి, పిరికితనం వద్దు, ధైర్యంగా ఉండండి, అది నేనే. అది విశ్వాసం. విశ్వాసం వచ్చినప్పుడు ఏమవుతుంది? ప్రభు నాతో ఉన్నాడు, ప్రభు నా చుట్టూ ఉన్నాడు, ప్రభు నాతోనే ఉన్నాడు, ప్రభువులో నేనున్నాను, నేను ప్రభులో ఉన్నాను. ఇవి నాకు కాదు, ఆయనకే వస్తాయి. ఇవి నన్ను కాదు, ఆయనకే జరుగుతున్నాయి. ఇవి ఆయన వాక్యముకే జరుగుతున్నాయి. కాబట్టి ఆయనే యుద్ధం చేస్తాడు, నేను ఆయన పక్షమున ఉంటా అంతే. అది విశ్వాసం. అలా నువ్వు ముందుకెళ్తూ ఉండాలి. అర్థమైందని చెప్పింది. ఆమేనంటారా?